లైవ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాము. సో నెంబర్ సిస్టమ్ టాపిక్ మీద. సో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు త్వరగా జాయిన్ అవ్వండి. సో ఈ నెంబర్ సిస్టంలో మనము ఆల్రెడీ నెంబర్ సిస్టమ్కి సంబంధించిన కంటెంట్ వీడియోస్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి 6 పార్ట్స్ కింద. సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఆ ఛానల్ పేజ్లో మీకు ఆ వీడియోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, వాటిని మీరు యాక్సెస్ చేయొచ్చు. సో మనకి నెంబర్ సిస్టంలో 6 పార్ట్స్ అయితే ఉంటాయని అనుకున్నాం కదా. సో నెంబర్ సిస్టమ్కి సంబంధించి అదేవిధంగా డివిజిబిలిటీ రూల్స్కి సంబంధించి, అలాగే ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలకు సంబంధించి, సెట్స్, లాగర్థమ్స్ అంటే సమితులు, సమవర్గమానాలు. సో ఈ సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా నెంబర్ సిస్టంలో 6 పార్ట్స్గా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే ఈ కంటెంట్ యాక్సెస్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే చూడండి. సో వాటిలో మనకి కంటెంట్తో పాటుగా కావాల్సినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చినటువంటి మోడల్స్ అయితే మనము చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ వీడియోలో పర్టికులర్గా మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా మనము నెంబర్ సిస్టమ్ మీద రివిజన్ క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాము. సో ఈ క్విక్ రివిజన్ క్లాస్లో మనము 30 బిట్స్ వరకు, అంటే ఏవైతే మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయో, టెట్ పేపర్స్ బోత్ ఏపీ అండ్ తెలంగాణలో, సో పేపర్ 1 అండ్ పేపర్ 2లో ఏ మోడల్స్ అయితే మనకి ఎక్కువగా ఇస్తున్నాడు, సో ఎటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ని మనము త్వరగా, అంటే ఆ మోడల్ ప్రాబ్లం వాల్యూస్ కాకుండా ఆ రకమైనటువంటి మోడల్ ప్రాబ్లం మనకి ఏది ఉంటుంది, సో దాన్ని మనము ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటిది. అలాగే ఒకవేళ దానికి షార్ట్ కట్ మెథడ్ కనుక ఉంటే ఆ షార్ట్ కట్ మెథడ్ని మనము ఏ రకంగా ఉపయోగించాలి అనేది కూడా మనము తెలుసుకుంటాం. అంటే కంటెంట్తో పాటుగా మనం ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ కూడా ఇక్కడ మనము స్టడీ చేస్తాం. సో ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి సబ్స్క్రైబర్స్. సో స్టార్ట్ చేద్దాము. మీకు గనక ఆన్సర్ తెలిస్తే మీరు ఆ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అమ్మా. ఆన్సర్ కానీ మీకు గనక వస్తే ప్రాబ్లం సాల్వ్ చేయడం కంటే ముందే మీరు ఆన్సర్ని అయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఆ విధంగా మనకి ఎంత త్వరగా మనము ఆన్సర్స్ పెడుతున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో కంటెంట్కి అయితే మనం వెళ్దాం ఇప్పుడు.
సో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ నెంబర్ సిస్టమ్ కి సంబంధించి ఆల్మోస్ట్ 40 బిట్స్ ఉంటాయి మనకి, అంటే 40 డిఫరెంట్ మోడల్స్. సో ఆ 40 డిఫరెంట్ మోడల్స్ లో మనము ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 అనడం కంటే ఇక్కడ ఫస్ట్ మోడల్ మనకి ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి అనేది మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లం చూడండి. 30 kgs ఆఫ్ రైస్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 6 members. 30 kgs ఆఫ్ రైస్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 6 members. How many kgs of rice will be required if the members in the house increases to 16? అంటే 6 సభ్యులు గల కుటుంబానికి 30 కిలోగ్రాముల బియ్యం అవసరమైనప్పుడు సభ్యుల సంఖ్య 16కు పెరిగిన ఎన్ని కిలోగ్రాముల బియ్యం అవసరం అవుతాయి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక్కసారి మనము అబ్జర్వ్ చేస్తే ఇటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ అయితే మనకి రిపీట్ అవుతున్నాయమ్మా ఎగ్జామినేషన్ లో. ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా రిపీట్ అయితే అవుతున్నాయి. దీంట్లో మనకి ఒక క్వాంటిటీ ఇస్తాడు. సో క్వాంటిటీ ఇచ్చి నెంబర్ ఇస్తాడు. నెంబర్ కానీ లేదా నెంబర్ అనేది అక్కడ పీపుల్ అన్నా కావచ్చు, బుక్స్ అన్నా కావచ్చు, ఏదైనా ఆబ్జెక్ట్స్ అయినా కావచ్చు. సో ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చింది ఏంటి, క్వాంటిటీ 30 కిలోగ్రామ్స్, 30 kgs రైస్ ఇచ్చారు 6 members కి అని. సో ఇప్పుడు మనల్ని ఎంతమందికి అడుగుతున్నాడు, 16 members కి అడుగుతున్నాడు. సో అప్పుడు ఆ సందర్భంలో మనం 16 ఇక్కడ వేసుకుంటాము. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో వేసుకుంటాము. సో సింపుల్ గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేస్తే దీనికి కావాల్సిన ఆన్సర్ మనకు వస్తుంది. ఈ మోడల్లో మనకి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 16 into 30/6. 6 ఇందులో 5 times పోతుంది. 16 into 5 అంటే 80. సో టోటల్ గా ఎన్ని కేజెస్ అవసరం అవుతాయి మనకి, 80 kgs అయితే మనకి అవసరం అవుతాయి. టోటల్ గా మనకి 80 kgs అయితే అవసరం అవుతాయి. ఇది ఒక మోడల్ ప్రాబ్లం. సో ఫస్ట్ మోడల్ అన్నమాట ఇది. అంటే మనకి క్వాంటిటీ అలాగే నెంబర్ ఇస్తాడు. సో ఆ క్వాంటిటీ నెంబర్ ఇచ్చి ఏదర్ క్వాంటిటీ ఆర్ నెంబర్ చేంజ్ చేస్తూ మిగిలిన రిమైనింగ్ నెంబర్ ఆర్ క్వాంటిటీని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఈ మోడల్ మీద ఖచ్చితంగా మనకి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది నెంబర్ సిస్టమ్ లో. సో కాబట్టి దీన్ని మనము సాల్వ్ చేయొచ్చు ఈ రకంగా. నెక్స్ట్ ఇది డివిజిబిలిటీ రూల్స్ కి సంబంధించింది. డివిజిబిలిటీ రూల్ కి సంబంధించి భాజనీయత సూత్రాలకు సంబంధించి ఖచ్చితంగా మనకి ప్రాబ్లం అయితే వస్తుంది ఎగ్జామినేషన్ లో. సో డివిజిబిలిటీ రూల్ కి సంబంధించిన ఈ ప్రాబ్లం మనము ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుందమ్మా. సో దీనికి సంబంధించి మీకు ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్ చేయండి. సో x7y2 అనే నంబర్ ఇచ్చాడు. 4 digit నెంబర్, 4 అంకెల సంఖ్య అంటున్నాడు. ఇది ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12. 12 తోటి నిశ్శేషంగా భాగించబడితే x ప్లస్ y విలువ ఎంత అని అడుగుతున్నాడు. x ప్లస్ y యొక్క కనిష్ట విలువ, మినిమం వాల్యూ, లీస్ట్ వాల్యూ ఆఫ్ x ప్లస్ y అడుగుతున్నాడు. సో ఆ సందర్భంలో మనం ఏం చేస్తాము, x7y2 అనేది 6 తోనూ డివిజిబుల్ అవుతుంది, 3 తోనూ డివిజిబుల్ అవుతుంది, అలాగే 2 తోనూ డివిజిబుల్ అవుతుంది. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఇవే కదా, 2 తో డివిజిబుల్ అవుతుంది, 3 తో డివిజిబుల్ అవుతుంది, 4 తో డివిజిబుల్ అవుతుంది, 6 తో డివిజిబుల్ అవుతుంది. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఇవి. సో ఇందులో మనము 3 డివిజిబిలిటీ రూల్ తీసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఈజీగా డివిజిబుల్ అవుతుంది. సో 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి మనకి, 3 యొక్క డివిజిబిలిటీ రూల్, 3 యొక్క భాజనీయత సూత్రము ఏముంటుంది, సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 3 అంటే x ప్లస్ y 7 ప్లస్ 2 9 కదా.
సో ఈ వాల్యూ అనేది 3తో భాగింపబడాలి. ఈ వాల్యూ 3తో భాగించబడాలి అంటే ఎక్స్ ప్లస్ వై అంటే 3 9 అవుతుంది, 3 4 12 అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ వై వాల్యూ 3 అయినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ 12 అవుతుంది అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. సో కాబట్టి ఎక్స్ ప్లస్ వై యొక్క లీస్ట్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 3 అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ద 3-digit నెంబర్ విచ్ ఈజ్ ఏ స్క్వేర్ నెంబర్ అండ్ ఆల్సో ఏ క్యూబిక్ నెంబర్. సో వర్గ సంఖ్యలు, ఘన సంఖ్యలు లేదా వర్గమూలాలు, ఘనమూలాల మీద కూడా మనల్ని క్వశ్చన్ అడుగుతాడు. టోటల్ గా ఈ నెంబర్ సిస్టమ్ లో మనకి పేపర్ 1 లో అయితే ఖచ్చితంగా 6 క్వశ్చన్స్ వస్తాయి. పేపర్ 1 లో నెంబర్ సిస్టమ్ కి సంబంధించి మనకి 6 క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే పేపర్ 1 లో మనకి 6 టాపిక్స్ అయితే ఉన్నాయి. సో 6 టాపిక్స్ లో 24 క్వశ్చన్స్ అంటే మనకి నెంబర్ సిస్టమ్ నుంచి 4 to 6 క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఆ 4 నుంచి 6 క్వశ్చన్స్ లో మనకి ఈ డివిజిబిలిటీ రూల్ నుంచి ఒకటి, అలాగే నెంబర్ క్వాంటిటీ మీద క్వశ్చన్, అలాగే స్క్వేర్స్, క్యూబ్స్ కానీ లేదా స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ కానీ వీటి మీద కూడా మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ ఏదైతే ఉందో అది స్క్వేర్ నెంబర్ అవుతుంది, క్యూబ్ నెంబర్ అవుతుంది అని అంటున్నాడు. 343 అనేది 7 క్యూబ్ అని తెలుసు మనకి. అంటే 7 into 7 into 7 అని రాసుకుంటాం. 7 into 7 into 7 అని. 625 అంటే 25 స్క్వేర్. 25 స్క్వేర్ అంటే 5 power 4 అని కూడా రాసుకోవచ్చు. 25 into 25. కానీ ఇక్కడ మనం స్క్వేర్ కింద ఏమైనా రాయచ్చా, లేదా దీన్ని క్యూబ్ కింద రాయలేము. దీన్ని స్క్వేర్ కింద రాయలేము, దీన్ని క్యూబ్ కింద రాయలేము. 729 చూడండి. 729 is 9 cube and 9 cube is 27 square. 9 cube is 27 square. కాబట్టి క్యూబ్ కింద రాయొచ్చు 729ని, స్క్వేర్ కింద కూడా రాయొచ్చు. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 841. సో 841 కూడా మనకి స్క్వేర్ కింద, క్యూబ్ కింద రాయలేము కాబట్టి, సో కాబట్టి ఈ రెండిటి కింద దీన్ని రాయలేము కాబట్టి, సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, మనల్ని ఏమడిగాడు, వర్గ సంఖ్య కింద, ఘన సంఖ్య కింద రెండిటి కింద రాయగలిగేటువంటి నెంబర్ ఏంటంటే 729. నెక్స్ట్ ఈ మోడల్ చూడండి. సో మనల్ని మీన్ అడుగుతూ ఉంటాడు. సో మీన్ అడిగినప్పుడు ఇక్కడ మనకి ద మీన్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ న్యాచురల్ నెంబర్స్, ఫస్ట్ 10 ఆడ్ న్యాచురల్ నెంబర్స్, మొదటి 10 బేసి సహజ సంఖ్యల అంక మధ్యమం అడిగాడు. సో 10 సంఖ్యల అంక మధ్యమం అని అన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి. ఫస్ట్ 10 డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఆడ్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆడ్ నెంబర్స్ మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 3 5 7 9. సో ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్, తర్వాత 11 13 15 17 19, తర్వాత 5 ఆడ్ నెంబర్స్. సో మొత్తంగా ఇవి మొదటి 10 బేసి సంఖ్యలమ్మ. సో ఈ బేసి సంఖ్యల్ని మనల్ని ఏమడుగుతున్నాడు, బేసి సంఖ్యలకు సంబంధించి మీన్ అడుగుతున్నాడు. మీన్ అంటే ఏం చేస్తాం మనము, మీన్ అంటే ఏం చేస్తాము, సమ్ ఆఫ్ డిజిట్స్ బై నెంబర్ ఆఫ్ డిజిట్స్. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంత అన్నాడు మనకి, 10 అన్నాడు. సో కాబట్టి 10 డిజిట్స్ కాబట్టి మనం ఇక్కడ డివైడెడ్ బై 10 వేసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్, సో వీటన్నిటిని యాడ్ చేయాలి మనము. లేదంటే ఇక్కడ ఫైనల్ గా ఏ నెంబర్ ఉందో చూడండి. సో దీన్ని మనము n అనుకుందాం. n అనుకొని
ఫార్ములా ఏంటంటే మనకి షార్ట్ కట్ మెథడ్ n+1/2 ఆడ్ నెంబర్స్ వచ్చిన సందర్భంలో మాత్రమే n+1/2 అంటే 19+1/2. 19+1 అంటే 20, 20/2 అంటే మనకి ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదా వీటన్నిటినీ కూడా మనం యాడ్ చేసుకుంటే ఆ వాల్యూ మనకి 100 వస్తుంది. సో 100 వచ్చినప్పుడు బై 10 చేస్తే మనకి 10 అనేది యావరేజ్ అయితే వస్తుంది. సో అలా కూడా మీరు చేయొచ్చు. అన్ని యాడ్ చేసి బై 10 అన్నా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ ఇది. చివరి నెంబర్ కనుక మనకు తెలిస్తే ఆ నెంబర్కి 1 కలిపి 2తో కనుక డివైడ్ చేస్తే, ఎందుకంటే అన్నిటి డిఫరెన్స్ 2నే ఉంటుంది కాబట్టి, ఈక్వల్ డిఫరెన్స్ ఉంటుంది కదా అన్నిటి మధ్య, 2 డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి n+1/2 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్, ద స్మాలెస్ట్ నెంబర్ దట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు గెట్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్. సో 87, 88 అనే ఒక సంఖ్య ఇచ్చాడు మనకి. సో 87, 88 అనేటువంటి ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్య సంబంధించి పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటది. ఆ సంఖ్య అనేది మనకు పర్ఫెక్ట్ క్యూబ్ అనేది అవ్వాలని అంటున్నాడు. సో ఇటువంటి సందర్భంలో మనము ప్రధాన సంఖ్యల కారణాంకాలను తీసుకుంటాం. ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టరైజేషన్ తీసుకుంటాం. సో ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టరైజేషన్ లో మనము 8788 ని ఎలా రాసుకోవచ్చో చూడండి. సో 2 టేబుల్లో పోతుంది ఈవెన్ నెంబర్ కాబట్టి 4394. తర్వాత మళ్ళీ ఇంకో 2 టేబుల్లో పోతుంది, మళ్ళీ ఈవెన్ నెంబర్ వచ్చింది, ఇంటూ 2197. 2197 ఎప్పుడైతే వచ్చిందో 2197 అంటే 13 క్యూబ్. 2 స్క్వేర్ 2197 అంటే 13 క్యూబ్. ఎందుకంటే 13 into 13 is 169. 169 into 13 ఎంత అంటే 2197. సో 2197 అంటే 13 క్యూబ్ అని మనం గుర్తించాలి. సో ఇప్పుడు ఈ నెంబర్ మనకి క్యూబ్ అవ్వాలి. ఈ నెంబర్ క్యూబ్ అవ్వాలంటే ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, దేంతో మల్టిప్లై చేస్తే అవుతుంది? లీస్ట్ పాజిటివ్ నెంబరు 2తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఇది 2 క్యూబ్ ఇంటూ 13 క్యూబ్ అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంత? మనం 2తో మల్టిప్లై చేయాలి. సో కాబట్టి మనకి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనం జస్ట్ 2తో మల్టిప్లై చేస్తే మనకి 2 క్యూబ్ ఇంటూ 13 క్యూబ్ అవుతుంది. సో కాబట్టి 2 ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 24. సో 2 సంఖ్యల భేదము 24 అని ఇచ్చాడు. అంటే 2 సంఖ్యల్ని xy అనుకుందాము. x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. x మైనస్ y 24 అవుతుంది. ద కోషియంట్ వెన్ వన్ ఇంటిజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ 1.5. అంటే x బై y చేసినప్పుడు ఆ విలువ 1.5 అంటే 3/2 ఉంది. అయితే ఇందులో మనల్ని అడిగేది ఏంటంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ అడుగుతున్నాడు. అంటే 2 సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. సో మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. x మైనస్ y 24 ఇచ్చాడు, x బై y ఈజ్ ఈక్వల్ టు 1.5 అంటే 3/2 ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 24. ఇక్కడ ఏమవుతుందమ్మా 2x ఈజ్ ఈక్వల్ టు 3y అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 3y అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ మనము 2 తోటి మల్టిప్లై చేద్దాం. 2 తోటి మల్టిప్లై చేస్తే 2x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 2 48 అవుతుంది. 2x ప్లస్ లో ఏం రాసుకోవచ్చు మనము? 3y రాసుకోవచ్చు. కాబట్టి 3y మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 48 అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు 48 అయింది. కానీ మనకు కావాల్సింది x కదా,
x ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ y అంటే 3/2 ఇంటూ 48. 2 ఇందులో 24 టైమ్స్ పోతుంది. 24 ఇంటూ 3 అంటే 72. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వస్తుంది? 72 వస్తుంది. సో ఇక్కడ మనకి రెండు నెంబర్స్ ఉన్నాయి, 72 ఉంది, 48 ఉంది. మనల్ని అడిగింది గ్రేటెస్ట్ ఇంటిజర్, గ్రేటెస్టా స్మాలెస్టా చూసుకోవాలి. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? ఆప్షన్ 2 72 అవుతుంది. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 65% ఆఫ్ ఎ నెంబర్, ఒక నెంబర్ లో 65% ఈజ్ 21 లెస్ దెన్ 4/5 ఆఫ్ దట్ నెంబర్. అంటే ఆ నెంబర్ మొదటగా ఎక్స్ అనుకుందాం మనము. సో దీనికి ఈక్వేషన్ ఏమొస్తుందంటే 4/5 వంతు, అంటే ఎక్స్ లో 4/5 వంతు ఎక్స్ లో 65% ఎంత తక్కువ ఉందంట? 21 తక్కువ ఉందంటున్నాడు. సో 4/5 ఆఫ్ ఎక్స్ మైనస్ 65% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21. ఇది మనకి ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ మనం వేసుకోగలిగితే దీన్ని ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. సో వాళ్ళ వర్డ్స్ లో ఇచ్చాడు కదా, వర్డ్స్ లో ఇచ్చిన దాన్ని మనము ఈక్వేషన్ రూపంలో, సమీకరణ రూపంలో రాసుకోగలిగితే మనము ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. చూడండి, 4x/5 మైనస్ 65% అంటే ఏమవుతుంది? 65x/100 ఈజ్ ఈక్వల్ టు 21. 5 టేబుల్లో పోతుంది, 13 టైమ్స్ పోతుంది, ఇది 20 టైమ్స్ పోతుంది. సో 4x/5 మైనస్ 13x/20 ఈజ్ ఈక్వల్ టు 21. సో ఇక్కడ కూడా మనకి 5 రావాలంటే ఇక్కడ 4 తోను మల్టిప్లై చేద్దాం. 4 తో మల్టిప్లై చేసి 4 తో డివైడ్ చేద్దాం. 4 ఇంటూ 4 16, 16x/20 మైనస్ 13x/20 ఈజ్ ఈక్వల్ టు 21. సో 16 మైనస్ 13 అంటే 3x. 3x/20 ఈజ్ ఈక్వల్ టు 21. 3 ఇందులో 7 టైమ్స్ పోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 20, దట్ ఈజ్ ఈక్వల్ టు 140. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 140. ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి 140 ఎక్కడుంది? ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఈ మోడల్ చూడండి అమ్మా, ఇది కూడా ఇందాక మనకు వచ్చింది. ఇందాక మనల్ని పర్ఫెక్ట్ క్యూబ్ అడిగాడు, ఇప్పుడు కూడా అడుగుతున్నాడు. స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 2560 ఈజ్ టు బి మల్టిప్లైడ్ సో దట్ ద ప్రొడక్ట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. సో 25, 60 అనేటువంటి సంఖ్యను ఇక్కడ ఇచ్చినటువంటి ఏ సంఖ్యతో గనక మనము గుణిస్తే ఆ సంఖ్య పరిపూర్ణ ఘనం అవుతుంది అంటున్నాడు. అయితే వీటిలో కనిష్ట సంఖ్య 5, 10, 15, 25, వీటిలో కనిష్ట సంఖ్యని మనం తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, దీన్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాసుకోవాలి మనం. అదే సింప్లెస్ట్ మెథడ్. మనకి 2 ఇంటూ 1280 వస్తుంది. తర్వాత 2 ఇంటూ మళ్ళీ 2 టేబుల్లో పోతుంది, 640 వస్తుంది. మళ్ళీ 2 టేబుల్లో పోతుంది, కానీ దీన్ని ఇలా రాసుకుందాం చూడండి, 64 ఇంటూ 10 ఈజీగా. ఎందుకు ఇలా రాసాము? 64 అంటే 4 క్యూబ్ కాబట్టి, 10 అంటే 2 ఇంటూ 5 కాబట్టి. ఇక్కడ చూడండి, 2 ఇంటూ 2 ఇంకొక 2 ఉంది, అంటే ఏమైంది? 2 క్యూబ్ ఇంటూ 4 క్యూబ్ ఇంటూ 5 అయిందమ్మా. సో ఇప్పుడు ఇది పరిపూర్ణ ఘనం కావాలి, పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి. పర్ఫెక్ట్ క్యూబ్ కావాలంటే ఇక్కడ దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 5 స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి. ఇదొక్కటే కదా మిగిలింది, అన్ని పైన పవర్స్ అన్ని 3 రావాలి. సో ఇక్కడ 5 పవర్ 1 ఉంది, 5 స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఆప్షన్ 4 25 ఉంది. కాబట్టి 25 తో మల్టిప్లై చేస్తే ఈ 2560 అనే నెంబర్ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. తర్వాత ప్రాబ్లం చూడండి, ద గ్రేటెస్ట్ 5 డిజిట్ ఈవెన్ నెంబర్. సో సరి సంఖ్య అడుగుతున్నాడు. 5 అంకెల సరి సంఖ్య, 5 అంకెల సరి సంఖ్య. సో ఫార్మ్డ్ బై ద డిజిట్స్, మనకి ఇచ్చిన డిజిట్స్ ఏంటి? 1, 4, 6, 8, 9. వీటిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించమంటున్నాడు. 5 అంకెల గరిష్ట సంఖ్య రాయమంటున్నాడు. అన్ని ఒక్కొక్కసారి ఉపయోగించాలి. 5 అంకెలు ఉన్నాయి,
5 అంకెల సంఖ్య రాయాలి. సో దీంట్లో ఫస్ట్ లార్జ్ నెంబర్స్ ఏవో వరుసగా రాసుకుంటూ రావాలి. ఫస్ట్ 9 ఉంటుంది, తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ 8, తర్వాత హైయెస్ట్ నెంబర్ 6, తర్వాత హైయెస్ట్ నెంబర్ 4, 1. ఇది మనం ఆర్డర్లో రాసుకుంటే. అయితే మనల్ని అడిగింది ఏంటి, వ్రాయదగిన ఈవెన్ నెంబర్, సరి సంఖ్య అడుగుతున్నాడు. ఈవెన్ నెంబర్ అడుగుతున్నాడు. ఈవెన్ నెంబర్ అడిగినప్పుడు 4, 1 రాస్తే ఈవెన్ నెంబర్ వస్తుందా? రాదు. ఇది ఆడ్ నెంబర్. ఇది ఆడ్ నెంబర్. మనకు కావాల్సింది ఈవెన్ నెంబర్. కాబట్టి ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే ఇవి రెండు మనము రివర్స్ చేయాలి. అంటే 98614 అవుతుంది. 98614. చూడండి, 98614 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The smallest number when divided by 35, 36, 91 and leaves the remainder 7. సో ఇది 2-3 మెథడ్స్ ఉన్నాయి దీనికి. అంటే 35, 56, 91తో భాగించగా శేషము 7 వచ్చు అతి చిన్న సంఖ్య. అంటే ఈ 3 నెంబర్స్ తోనూ మనం డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 7 వస్తుంది. అంటే 35తో డివైడ్ చేసిన 7 వస్తుంది, 56తో డివైడ్ చేసిన 7 వస్తుంది, 91తో డివైడ్ చేసినా కూడా మనకి రిమైండర్ 7 వస్తుంది. ఇటువంటి సందర్భంలో ఎల్సి ఆన్సర్ ఎంత అవుతుందంటే ఎల్సిఎం ఆఫ్ 35, 56, 91 ప్లస్ 7. ఇది ఆన్సర్. ఇది మనకి మైండ్ లో గుర్తు రావాలి. అంటే ఈ విధంగా 3 సంఖ్యలు లేదా 4 సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ 4 సంఖ్యలు లేదా 3 సంఖ్యలతో భాగించగా వచ్చినప్పుడు ఒకే శేషం, సేమ్ రిమైండర్ కనుక వస్తే దానికి ఫార్ములా ఏంటంటే ఆ సంఖ్యల యొక్క కాసాగు కనుక్కోవాలి, కనిష్ట సామాన్య గుణిజం కనుక్కొని దానికి 7 కలపాలి. సో ఎల్సిఎం కనుక్కొని దానికి 7 కనుక యాడ్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ అయితే మనకి వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఆఫ్ 35, 56, 91 వీటిలో మనకి 7 టేబుల్ అయితే పోతుంది. 7 5 are 35, 7 8 are 96, 7 into 13 91. సో ఇక్కడ మనకి ఇంకా వేరే టేబుల్ ఏమి పోవడం లేదు కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 7 into 5 into 8 into 13. సో సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం 8 5 40, మళ్ళీ 13 into 7 అంటే 91. సో 0 ఉంటుంది, 4 1s 4, 9 4s are 36, 36 40 ఎల్సిఎం వచ్చింది. కానీ మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత? ఎల్సిఎం ప్లస్ 7 కావాలి. అంటే 36 40కి మనము 7 యాడ్ చేయాలి. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 36 47 అవుతుంది. సో 36 47 అంటే చూడండి ఇక్కడ ఉన్న ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఈ రకమైన మోడల్ ప్రాబ్లమ్స్ వస్తే మనము ఏం చేయాలంటే వాటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎల్సిఎం కి మనము 7 అనేది యాడ్ చేయాలి. ఎల్సిఎం కి మనము 7 అనేది యాడ్ చేయాలి. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే మనకి 3647 అవుతుంది. ఆన్సర్ మనకి 3647 అవుతుంది. నెక్స్ట్ మోడల్ చూడండి. సో ఆల్రెడీ వచ్చింది డివిజిబిలిటీ రూల్ కి సంబంధించి. సో పాజనీయత సూత్రాలకు సంబంధించిన ప్రాబ్లం ఇది. సో మనకు ఒక నెంబర్ ఇస్తాడు. ఈ మోడల్లో కూడా మనకి నెంబర్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ అడుగుతాడమ్మా. ఇక్కడ స్టార్ గానీ హ్యాష్ సింబల్ గానీ ఇచ్చి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ఖచ్చితంగా ఏదో ఒక సంఖ్యతో భాగించబడుతుంది అంటున్నాడు. ఇక్కడ దేంతో భాగించబడుతుందట? 11 తోటి భాగించబడుతుందంట. అయితే ఈ స్టార్ స్థానంలో ఉన్నటువంటి అంకె ఎంత అంటున్నాడు. సో మనకి డివిజిబిలిటీ రూల్ 11 ఇచ్చేసాడు కాబట్టి సో 11 తోటి కనుక డివిజిబుల్ అవ్వాలి అంటే మనకి ఆ నెంబర్ అనేది ఎలా ఉండాలి? ఈవెన్ ప్లేసెస్ లో ఉన్న నెంబరు ఆడ్ ప్లేసెస్ లో ఉన్నటువంటి నెంబర్ యొక్క సమ్ డిఫరెన్స్ అనేది ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0 or 11. సో ఈవెన్ ప్లేసెస్ సమ్
9 ఇక్కడ చూడండి ఆడ్ ప్లస్ సమ్ చూద్దాం. ఈవెన్ ప్లస్ సమ్ 9 + 2 11, 11 + 5 16 + 6 22. సో కాబట్టి ఇది 22 వచ్చిందమ్మా. మైనస్ బ్రాకెట్ ఆఫ్ ఇక్కడ ఇవి చూడండి 7 + 1 8, 8 ప్లస్ స్టార్ వచ్చింది, 8 ప్లస్ స్టార్ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఇది 0 కానీ 11 కానీ అవ్వాలి. సో మనం ఇక్కడ 0 పాసిబుల్ కాదు కాబట్టి 11 అని, ఎందుకంటే మినిమం వాల్యూ అడిగాడు. సో కాబట్టి మనకి ఏమవుతుంది 11 కి ఈక్వల్ చేద్దాం. 11 కి ఈక్వల్ అవ్వాలంటే 22 మైనస్ ఇది 11 అయితేనే కదా, 22 మైనస్ 11 11 అవుతుంది కదా. అంటే 8 ప్లస్ స్టార్ ఏమవ్వాలి మనకి 11 అవ్వాలి. 8 ప్లస్ స్టార్ 11 అవ్వాలంటే స్టార్ వాల్యూ ఖచ్చితంగా ఎంత ఉండాలమ్మా 3 ఉండాలి. స్టార్ వాల్యూ ఖచ్చితంగా మనకి 3 ఉండాలి. సో కాబట్టి మనకి ఆన్సర్ ఎంత అవుతుంది 3 అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మోడల్, ఇది ఫ్రాక్షన్స్ కి సంబంధించి భిన్నాలకు సంబంధించిన ప్రశ్న. x/7 మైనస్ x/8 ఈజ్ ఈక్వల్ టు 20 అయితే x/7 మైనస్ x/8 ఈజ్ ఈక్వల్ టు 20 అయితే సో x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్ గా మనం ఏం చేస్తాము, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 8x మైనస్ 7x/7 × 8 56 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 20. సో 8 మైనస్ 7 అంటే x మిగులుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 20 × 56. సో 2 50లు 100, 2 6లు 12, 112 మనకి 0 ఉంటుంది. కాబట్టి x వాల్యూ ఎంతమ్మా 1120. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇదే ప్రాబ్లం చూడండి, ఇందాక మనకి 11 డివిజిబిలిటీ రూల్ తో వచ్చింది కదా. సో ఇప్పుడు ఇంకొక 8 డివిజిబిలిటీ రూల్ తోటి ఇచ్చాడు ప్రాబ్లం ఇది. సో 8 డివిజిబిలిటీ రూల్ తో ఇచ్చిన ఈ ప్రాబ్లం ఒకసారి మనం చూస్తే 91876*2 ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8. అయితే స్టార్ ప్లేస్ లో ఉండేటువంటి కనిష్ట సంఖ్య ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎంత ఫాస్ట్ గా మనం ఈ ప్రాసెస్ మనకు తెలుస్తుంది. 8 తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ 8 తో డివిజిబుల్ అయితే సరిపోతుంది. సో ఎంత ఫాస్ట్ గా మనం చెయ్యొచ్చు అనేది ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ ఆప్షన్స్ లో మనం చూద్దాం. అంటే ఆప్షన్స్ లో మనం వేసుకుంటే ఇక్కడ 612 అవుతుంది, స్టార్ ప్లేస్ లో 1 ఉంటే 622 అవుతుంది, 632 అవుతుంది, 642 అవుతుంది, అంతే కదా. స్టార్ ప్లేస్ లో 1 2 3 4 వేసుకున్నాం. సో ఇప్పుడు ఈ నెంబర్స్ 8 తోటి ఏది డివిజిబుల్ అవుతుందో చూడండి. 8 తో డివిజిబుల్ అవ్వాలంటే 612 కంటే లీస్ట్ గా 8 తో డివిజిబుల్ ఏమవుతుంది 7 × 8 560 కదా, 7 8 56, కాబట్టి 560 తో డివిజిబుల్ అవుతున్నాం. అంటే అదొక 40, ఇదొక 12. అంటే అది తీసేస్తే ఇక్కడ 52, 62, 72, 82. సో 52 8 తో డివిజిబుల్ అవుతుందా అవదు, 62 అవుతుందా అవదు, 72 అవుతుంది, 82 అవదు. సో కాబట్టి ఆప్షన్ 3 అంటే స్టార్ ప్లేస్ లో రావాల్సిన నెంబర్ ఎంత 3 కావాలి. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అలా మనము క్విక్ క్యాలిక్యులేషన్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్. ఇందాక మనల్ని ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు, ఇప్పుడేమో ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అంటే ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 3 5 7, తర్వాత 11 13 17 19 23 29. సో ఇవి మనకి మొదటి 10 ప్రధాన సంఖ్యలు. సో ఈ మొదటి 10 ప్రధాన సంఖ్యలు మొత్తం కనుక్కోవాలి. ఇప్పుడు మనం మొత్తం ఎంత అవుతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఫస్ట్ యూనిట్ డిజిట్స్ యాడ్ చేద్దాము. 9 + 3 12, 12 + 9 21, 21 + 7 28, 31 32. సో 32
39, 44, 47, 49. సో 9 వస్తుంది. 9 వస్తుంది, మనకి 4 మిగిలింది. 4 ఇక్కడ చూడండి, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంతే కదా, 12. సో 129. మొత్తం ఎన్ని నెంబర్లు? 10 నెంబర్స్. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 12.9. 12.9 ఆప్షన్ ఇచ్చాడు. ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇచ్చిన వాటిల్లో ఆన్సర్ ఎంత అంటే 12.9 అవుతుంది. 12.9 అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఇందాక మనం చేసాం. ఈ మోడల్ సేమ్ అదే మోడల్ ఇది. x/5 మైనస్ x/6 ఈజ్ ఈక్వల్ టు 4. ఫ్రాక్షన్స్ నుంచి సింపుల్ గా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనకి ఇస్తూ ఉంటాడు. సో కాబట్టి x/6x మైనస్ 5x క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 30 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 4. సో x/30 ఈజ్ ఈక్వల్ టు 4. x ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 4 అంటే ఎంత? 120. సో కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటివి మనకి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. ఈజీగా మనం వీటిని అయితే సాల్వ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 99 న్యాచురల్ నెంబర్స్. ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 99 న్యాచురల్ నెంబర్స్. సో మనకి మీన్ కనుక్కోమని మనకి ఆడ్ నెంబర్స్ ఇవ్వచ్చు, ఈవెన్ నెంబర్స్ ఇవ్వచ్చు, న్యాచురల్ నెంబర్స్ ఇవ్వచ్చు, ప్రైమ్ నెంబర్స్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఈ నెంబర్ సిస్టమ్ లో మీన్ కి సంబంధించి ప్రాబ్లం కనుక వస్తే ఈ నెంబర్స్ లో వెయిట్ అయినా అడగొచ్చు. అంటే న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యల మీద, ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలైనా అడగొచ్చు, లేదా ఆడ్ నెంబర్స్ అడగొచ్చు, బేస్ సంఖ్యలు లేదా సరి సంఖ్యలైనా అడగొచ్చు. సో ఫస్ట్ 99 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 to 99 కదా. మనకి సమ్ ఆఫ్ ద నెంబర్స్ తెలుసు. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ తెలుసు. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి మనకి? n ఇంటూ n ప్లస్ 1/2. n ఇంటూ n ప్లస్ 1/2. సో n ఇంటూ n ప్లస్ 1/2. సో మీన్ ఏమవుతుందమ్మా? n ప్లస్ 1/2. ఎందుకంటే n తో డివైడ్ చేస్తాము, n క్యాన్సిల్ అయిపోతుంది. సో n ప్లస్ 1/2. ఇక్కడ n ప్లేస్ లో ఎంత ఉంది మనకి? హైయెస్ట్ నెంబర్ 99. సో 99 ప్లస్ 1/2 100/2 ఈజ్ ఈక్వల్ టు 50. సో ఆప్షన్ 1 is the correct answer. Option 1 is the correct answer. Next, the number to be added to minus 7/8 to get 4/9. మైనస్ 7/8 అనే సంఖ్యకి ఒక సంఖ్యను యాడ్ చేయాలంట. యాడ్ చేసినప్పుడు మనకి వచ్చేటువంటి ఆన్సర్ ఎంత అంటే 4/9 అంటున్నాడు. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా ఏమవుతామో 4/9, ఈ మైనస్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది, ప్లస్ 7/8 అవుతుంది. 9 8 లో కామన్ మల్టిప్లికేషన్ ఏం లేదు కాబట్టి 9 8 = 72, 8 4 32, 9 7 63. సో 90 ప్లస్ 5 95/72. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 95/72. సో ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఎ 3-digit నెంబర్ the 100th digit is twice the 10th digit while the unit digit is thrice the 10th digit and sum of the digits is 18, the number is అన్నాడు. సో ఒక 3 అంకెల సంఖ్య తీసుకోమన్నాడు. ఒక 3 అంకెల సంఖ్య కనుక తీసుకుంటే 100x ప్లస్ 10y ప్లస్ z అని తీసుకుందాం. 100x
ప్లస్ 10y ప్లస్ z గా తీసుకుందాం 3 అంకెల సంఖ్యని. సో ఆ సంఖ్యలో ఏమంటున్నాడు, 100th digit is twice 10th digit. అంటే y is equal to 2x అన్న. y is equal to 2x. అలాగే ఇంకేమి ఇచ్చాడు మనకి, యూనిట్ డిజిట్ ఈజ్ థ్రైస్ ఆఫ్ 10 digits. z ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2y. 100 digit ట్వైస్ ఆఫ్ 10th digit. అలాగే యూనిట్ డిజిట్ థ్రైస్ ఆఫ్ 10th digit అంటే z ఈజ్ ఈక్వల్ టు 3y. అదే కాకుండా మనకేమి ఇచ్చాడు, మూడిటి సమ్ ఆఫ్ ద డిజిట్స్ కూడా ఇచ్చాడు. x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 18 అని ఇచ్చాడు. సో ఆల్రెడీ y ఉంది, x అంటే మనకి 2y తెలుసు, y ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 18. 6y ఈజ్ ఈక్వల్ టు 18 అంటే y ఈజ్ ఈక్వల్ టు మనకి 3 వస్తుంది. y 3 అన్నప్పుడు x 6 అవుతుంది, z 9 అవుతుంది. ఆ నెంబరు 639 అవుతుంది. ఆ నెంబరు 639 అవుతుంది. ఇలా మనం ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతే ఇచ్చిన ఆప్షన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, 100 digit ఈజ్ ట్వైస్ ద 10th digit. అంటే ఇది దీనికి డబుల్ ఉందా లేదా చూడండి అమ్మా. 6 2 రెట్లు ఉంటుందా, కాదు. ఇక్కడ 9 6 2 రెట్లు లేదు కదా, 3 3 9 థ్రైస్ ఉంది, కాదు. కాబట్టి 3 2s are 6 3 3s are 9. ఈ ఒక్క ఆప్షన్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ గా మనం ఇదంతా సాల్వ్ చేయకుండా ఆన్సర్ అయితే. నెక్స్ట్, ద లీస్ట్ న్యాచురల్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 18 24 and 30 leaves the remainder 14 20 and 26 is respectively. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకి ఇక్కడ ప్రాబ్లం ఈ రకంగా ఇచ్చాడో, ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ ఉందమ్మా. అంటే ఇక్కడ 18 24 30 ఈ 3 నెంబర్స్ తోనూ డివిజిబుల్ అవుతాయి. డివిజిబుల్ అయ్యే సందర్భంలో అవి ఏం చేస్తున్నాయి, 14 రిమైండర్ ఇస్తున్నాయి. అంటే ఇది 14 రిమైండర్ ఇస్తుంది. సో ఇక్కడ 4 డిఫరెన్స్ వస్తుంది. ఇది రిమైండర్ 20 ఇస్తుంది, 4 డిఫరెన్స్ వస్తుంది. ఇది రిమైండర్ 26 ఇస్తుంది, 4 డిఫరెన్స్ వస్తుంది. 4 అనేది కామన్ డిఫరెన్స్ ఉంది కదా. సో ఇలా కామన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు రిమైండర్ ఫార్ములా ఏంటంటే మనకి ఎల్సిఎం లోంచి ఆ కామన్ డిఫరెన్స్ ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఎల్సిఎం లోంచి కామన్ డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం 18 24 30కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 6 టేబుల్ పోతుంది, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30. సో 3 4s are 12, 12 5s are 60, 60 into 6 360. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, 360 అవుతుంది. 360 లోంచి కామన్ డిఫరెన్స్ 4 తీస్తే నెంబర్ ఎంత అవుతుంది, 356. దట్ ఈస్ ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts such that one part is 12 more than the other and are in the ratio of 7:5, then the number is. సో ఒక నెంబర్ ని 2 భాగాల కింద డివైడ్ చేశారు. ఎన్ని భాగాల కింద డివైడ్ చేశారు, 7:5 గా డివైడ్ చేశారు. సో ఈ 2 భాగాల మధ్య తేడా ఎంత అంటే 12 యూనిట్స్ అంట. 7 - 5 ఎంత, 2 కదా. అంటే 2 parts ఎంత, 12 అమ్మ. సో టోటల్ పార్ట్స్ ఎంత ఇవి, 7 + 5 12 parts కదా. సో 12 parts కావాలంటే ఏం చేస్తాం, 2 parts 12 parts కావాలంటే ఏం చేస్తాం, దీన్ని 6 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా.
కాబట్టి నెంబర్ ఎంత అవుతుంది? 72 అవుతుంది. సో దీనికి మనం ఎక్స్ వై అని తీసుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్ గా మనం ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డిఫరెన్స్ 12 యూనిట్స్ అని ఇచ్చాడు కాబట్టి 2 భాగాలు 12 ఉంటే మొత్తం నెంబర్ ఎంత? 12 పార్ట్స్ కదా, ఎందుకంటే 7:5 కింద డివైడ్ చేశాడంటే 7 + 5 కూడా ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో టోటల్ నెంబర్ ఎంత అంటే 12 పార్ట్స్. సో 2 పార్ట్స్ 12 అయినప్పుడు 12 పార్ట్స్ ఎంత అవుతుంది? నేను 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 6 అవుతుంది, ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడ 72 అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంత మనకి? నెంబర్ ఎంత? 72 అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 15550 అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 72, దెన్ ఇట్స్ ఎల్సిఎం. ఇక్కడ మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. LCM into HCF is equal to product of 2 numbers. LCM into HCF is equal to product of 2 numbers. సో మనకి LCM కావాలి అంటే LCM is equal to product by HCF. Product by HCF. Product ఎంత? 15550 divided by 72. సో 72 లేదు, క్యాన్సిల్ అవుతుందమ్మా. 72 అంటే 144 టైమ్స్ పోతుంది, అంటే 2 టైమ్స్ పోయింది. 144 అంటే ఇక్కడ 11 మిగులుతుంది. 115 అంటే మళ్ళీ 1 టైం పోతుంది. 21తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి 2160 అయిపోతుంది. లేదు మీరు డివైడ్ చేసినా కూడా మనకి 2160 వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? ఆప్షన్ 2 2160. మనకి ఈ ఫార్ములా ఇంపార్టెంట్. LCM into HCF is equal to product of 2 numbers. సో ఇక్కడ ఆన్సర్ తో కాదు, మనకి ఈ ఫార్ములా, ఈ మోడల్ LCM HCF నెంబర్స్ ఇచ్చినప్పుడు, ఈ మోడల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. దాంట్లో మనకి HCF అడగొచ్చు, ఒక్కొక్కసారి ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అడగొచ్చు. నెక్స్ట్ ఈ మోడల్ చూడండి. ఇది మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ మోడల్. ఇది మనకి సైడ్స్ అండ్ ఇండిసెస్ ఉన్నాయి కదా, దాంట్లో ఇచ్చాడు. ఇది ఇక్కడ 28 క్యూబ్ ప్లస్ -15 క్యూబ్ ప్లస్ -13 క్యూబ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి 10th క్లాస్లో ఒక ఐడెంటిటీ ఉంది. a + b + c is equal to 0 అయితే, సో if a + b + c is equal to 0, then a cube plus b cube plus c cube is equal to 3abc. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే -15 -13 -28 +28 అంటే a + b + c 0 అయిపోతుంది. కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే 3 into abc -28 -15 -13. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి మైనస్ ఇచ్చిన ఆప్షన్స్ రావు. సో 15380 కానీ 16380 కానీ అవుతుంది. మల్టిప్లై చేస్తే మనకి ఇది 16380 అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 3 is the correct answer. Option 3 is the correct answer. ఎందుకంటే ఇక్కడ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఉపయోగించడానికి రెండు చోట్ల యూనిట్ డిజిట్స్ మనకి 380 వచ్చేసింది. ఇక్కడ 4th డిజిట్ లోనే మనకి డిఫరెన్స్ ఉంది 1000. సో కాబట్టి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగించడానికి రాదు. సో మల్టిప్లై చేస్తే మనకు 16380 వస్తుంది. లేదా బైనరీ డిజిట్స్, సో 8 + 2 1, అలాగే 5 + 1 6, 3 + 1 4. సో ఇక తీసుకుని మల్టిప్లై చేస్తే అప్పుడు 16380 కూడా బైనరీ చేస్తే అప్పుడు మనకు ఆన్సర్ అవుతుంది. అలా కూడా మనం చేయొచ్చు. లేదా క్విక్ క్యాలిక్యులేషన్ మనం మల్టిప్లికేషన్ చేయగలిగితే ఈజీగా ఇంకా తొందరగా అవుతుంది ప్రాబ్లం. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ లో అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ మోడల్ మీద కూడా మనకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు. 4 ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిలో ఏది పెద్దది ఏది చిన్నది అనేటువంటి విషయాన్ని అయితే మనల్ని అడుగుతూ ఉంటాడు. మోడల్ ప్రాబ్లమ్స్ అయితే మనల్ని ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ చూడండి 1/3, 3/10, 1/2, 2/5. మామూలుగా దీనికోసం మనం ఏమి కష్టపడాల్సిన పని లేదమ్మా, ఎల్సిఎం తీసుకోవాల్సిన పని లేదు. సింపుల్ ప్రాబ్లం ఇది. 0.333 వస్తుంది, ఇదేమో 0.3 వస్తుంది, ఇది 0.5 వస్తుంది, ఇది 0.4 వస్తుంది. సో అసెండింగ్ ఆర్డర్ లో అడిగాడు, ఆరోహణ క్రమంలో అడిగాడు చిన్నదాని నుంచి పెద్దదానికి. అంటే 0.3 ఫస్ట్, తర్వాత 0.333, తర్వాత 0.4, తర్వాత 0.5. 0.3 అంటే ఫస్ట్ 1/3/10 వస్తుంది,
తర్వాత 1/3 వస్తుంది, తర్వాత 2/5 వస్తుంది, తర్వాత 1/2 వస్తుంది. ఇది ఆర్డర్. సో 3/10, 1/3, 2/5, 1/2. కరెక్ట్ ఆర్డర్ ఏది ఉందమ్మా? ఆప్షన్ 4 ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మామూలుగా కామన్ డిఫరెన్స్ తీసుకోవడము అవి ఇవి చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ గా మనం డెసిమల్స్ లోకి మార్చి ఈ ప్రాబ్లం అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక 6 డిజిట్ నెంబర్ ఇచ్చాడు. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9 అన్నాడు. సో 2, B, 9, 1, A, 7. A ప్లస్ B యొక్క లీస్ట్ వాల్యూ అడిగాడు. అయితే ఇక్కడ 9 డివిజిబిలిటీ రూల్. 9 డివిజిబిలిటీ రూల్ కూడా మనకేంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 9 కాబట్టి 2 + 9 11, 11 + 1 12, 12 + 7 19, 19 + A + B. అంటే 19 తర్వాత 9 చే భాగించబడేటువంటి సంఖ్య ఏముంది? 27. సో 19 27గా మారాలంటే A + B ఎంత అవ్వాలి? 8 అవ్వాలి. సో ఆప్షన్ 4 8 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో A + B యొక్క లీస్ట్ వాల్యూ ఎంత అంటే 8. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 29. సో దట్ మీన్స్ x + y ఈజ్ ఈక్వల్ టు 29 అండ్ 1x ఇట్స్ ద అదర్ ఈజ్ 5. సింపుల్ గా క్యాన్సిల్ చేయండి. 2x ఈజ్ ఈక్వల్ టు 34 వస్తుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 34 వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు నాకు 17 అయింది. 29 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఆ సంఖ్యలో 1 అన్నాడు. సో 12 ఎక్కడైనా ఉందో చూడండి. లేదు, 17 ఉంది. సో కాబట్టి ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ బ్యాక్టీరియా ఎన్లార్జ్డ్ 50,000 times to attain a length of 5 centimeters. Then the actual length of bacteria is. సో ఒక బ్యాక్టీరియాని 50,000 రెట్లు పెద్ద చేసినప్పుడు దాని పొడవు 5 సెంటీమీటర్లు అయినా అసలు పొడవు ఎంత? సో యాక్చువల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 5/50,000. 5 క్యాన్సిల్ అవుతుంది. 1/10⁴. 10⁴ అంటే 10⁻⁻4. -2 కాదు, -3 కాదు. ఎస్, 10⁻⁻4. ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద లీస్ట్ స్క్వేర్ నెంబర్ డివిజిబుల్ బై ఈచ్ వన్ ఆఫ్ 8, 9, 10 ఈజ్. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో స్క్వేర్ వాల్యూస్ ఇవన్నీ కూడా స్క్వేర్ వాల్యూస్. ఈ స్క్వేర్ వాల్యూస్ లో 8, 9, 10తో భాగించబడేవి. అన్ని 10తో భాగించబడతాయి. సో 9 తోటి ఏవి డివిజిబుల్ అవుతాయి చూడండి. ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. 6 + 1 7, 9తో భాగించబడదు. 5 + 2 7, 9తో భాగించబడదు. ఈ 2 తీసేయండి. ఇది 3 + 6 9, ఈ 2 అంటే మనకి 900, 3600. ఈ రెండిట్లో ఏది మనకి అంటే ఇది 10తో డివిజిబుల్ అయిపోయింది, 9తోనే డివిజిబుల్ అవుతుంది. ఇది 9తో డివిజిబుల్ అవుతుంది, 10తో డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇది 9తో డివిజిబుల్ అవుతుంది, 10తో. మరి ఇది 8తో డివిజిబుల్ అవుతుందా లేదో చెక్ చేయాలి. రెండిట్లో ఏది 8తో డివిజిబుల్ అయితే మనకు అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 900 ఉంది. 900 8తో డివిజిబుల్ అవుతుందా? 80 పోతుంది, 20 మిగులుతుంది. సో కాబట్టి ఇది కూడా కాదు, 8తో డివిజిబుల్ కాదు. ఇది 8తో డివిజిబిలిటీ రూల్ పనిచేయదు కాబట్టి 8తో డివిజిబిలిటీ రూల్ ఏది పనిచేస్తుంది? 32. ఇక్కడ 400 పోతుంది. సో కాబట్టి 3తో డివిజిబుల్ అయ్యేటువంటి స్క్వేర్ ఏంటంటే 3600. 3600. తర్వాత the product of two numbers is -1/4. The product of two numbers is -1/4. అంటే x into y is equal to -1/4. One of them is -3/10. సో x కానీ y గానిలో ఒక నెంబరు -3/10. అయితే x ఎంత అంటున్నాడు? -1/4. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో x is equal to 10/12. 10/12 అంటే 5/6 అవుతుంది. 5/6 అంటే ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్ థర్డ్స్ కి సంబంధించి √24 ప్లస్ √216 డివైడెడ్ బై √96 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో దీన్ని ఈజీగా మనం రాసుకోవచ్చు. ఇక్కడ అన్నిట్లో √6 ఇచ్చాడు కాబట్టి 4 × 6 24 అవుతుంది. ప్లస్ 16 6³ కదమ్మా, అంటే 36 × 6 రాసుకుందాం. 16 9
16 6 96 అవుతుంది. ఇదేమవుతుంది 2√6 ప్లస్ 6√6 4√6 అవుతుంది. √6 పైన కింద కామన్ క్యాన్సిల్ అయిపోతుంది. 6 + 2 8 8/4 వస్తుంది. 8/4 అంటే ఆన్సర్ 2. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా మనకి సర్ట్స్ నుంచే వచ్చింది. √(x-1) × y + 2 = 9 అయితే x అండ్ y బీయింగ్ పాజిటివ్ హోల్ నెంబర్స్, ధన పూర్ణాంకములను ఇచ్చాడు. x, y ధన పూర్ణాంకాలు అంటే మైనస్లు ఉండవు, నెగిటివ్ నెంబర్స్ ఉండవు. x, y విలువలు ఎంత అంటున్నాడు. సో x-1 × y + 2 = 81 అనుకుందాం. మామూలుగా అయితే మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసి సాల్వ్ చేసి ఆన్సర్స్ అయితే మనం తీసుకురావాలి XY వాల్యూస్ని. సో ఆ రకంగా అవసరం లేదమ్మా. ఇక్కడ x - y y + 2 ఇచ్చిన ఆప్షన్స్ లోంచి మనము ఆన్సర్స్ అయితే రాబట్టవచ్చు. ఇక్కడ చూడండి, x 10 తీసుకుందాం. 10 - 1 9, 7 తీసుకోండి. 7 + 2 9, 9 × 9 81 సరిపోయిందా? అంటే 17 మనకు కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 15 12 చూడండి. 15 - 1 14 అవుతుంది. 12 + 2 14, 14 × 14 ఎంత? 196 కదా. 196 అంటే 81 రావడం లేదు. ఇక్కడ 12 - 1 11 అవుతుంది. 11 + 2 13 అవుతుంది. 11 × 31 81 కాదు కదా, కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. ఇక్కడ 9 అవుతుంది. 8 + 2 10 అవుతుంది. 90 అవుతుంది, కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఎంత అంటే 10, 7. సో ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనము ఈజీగా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, (512/729) ప్లస్ (64/343) ఇవన్నీ కూడా మనకి క్యూబ్స్ డైరెక్ట్ గా తెలుస్తున్నాయి. -8³ 9³ హోల్ పవర్ 1/3 ప్లస్ 4³ 7³ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. సో 3³ క్యాన్సిల్ అయిపోతే -8/9 ప్లస్ 4/7 మిగులుతుంది. = 9 7s 63 -56 ప్లస్ 36 అంటే -20/63 -20/63. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, 2^3x - 1 + 10 మనకి డివైడెడ్ బై 7 ఇచ్చాడు, = 6. 2^3x - 1 + 10 = 7 6 42. ఈ 10 అటుపోతే 32 అవుతుంది. సో 2^3x - 1 = 32, దట్ ఈజ్ ఈక్వల్ టు 2^5. సో బేసెస్ ఈక్వల్ అయితే ఎక్స్పోనెంట్స్ ఈక్వల్. 3x - 1 = 5, 3x = 5 + 1 6, x = 2. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, (3n = 729). సో 3n/2 = 729. 729 అంటే ఎంత అవుతుంది మనకి? యాక్చువల్గా 729 అంటే 9³. 9 ఎలా రాసుకోవచ్చు? 3² అని రాసుకోవచ్చు కదా. 3² హోల్ క్యూబ్. సో 3^6 అంటే n/2 = 6. n = 12. మనల్ని అడిగింది 2n, కాబట్టి 12 × 2 ఎంత అవుతుంది? 24 అవుతుంది. సో ఆన్సర్ ఎంత? 24. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సెట్స్ కి సంబంధించి ఈ ప్రాబ్లం చూడండి, ఇఫ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఇక్కడ ఇచ్చినవి ఏబిసిలు 3 ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. ఇవి ట్రూనా కాదా అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏంటి? ఏ యూనియన్ బి = ఏ అంటున్నాడు, వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే బిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉంటాయి, కాబట్టి ఏ యూనియన్ బి చేసింది దేనికి సమానం అవుతుంది? ఏకి సమానం అవుతుంది, కాబట్టి ఏ ట్రూ అమ్మ. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటున్నాడు. ఇది కూడా కరెక్టే కదా, ఎందుకంటే బిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉంటే కామన్ ఎలిమెంట్స్ ఏముంటాయి? బి ఎలిమెంట్సే అవుతాయి. సో కాబట్టి ఆ బి కూడా కరెక్టే. నెక్స్ట్ b - a = π. ఇది కూడా కరెక్టే, ఎందుకంటే బిలో ఉన్న మూలకాల నుంచి ఏలో ఉన్న మూలకాలు తీసేస్తాం. బికాస్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, కాబట్టి b - a చేస్తే ఖచ్చితంగా నల్ సెట్టే వస్తుంది. సో కాబట్టి 3 కరెక్ట్. ఆప్షన్ ఏబిసిలు 3 కూడా ట్రూ, 3 కూడా అవుతాయి.
నెక్స్ట్ ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. సో కార్డినల్ అనమాట. అయితే ఇక్కడ డిస్జాయింట్ సెట్స్ అన్నాడు కాబట్టి ఆ రెండిట్లో కామన్ గా ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏమి ఉండవు, దట్ ఈస్ 0. సో కాబట్టి 5 + 3 ఎంత 8. మనని ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అడిగాడు కాబట్టి 5 + 3 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాగర్థమ్స్ లోంచి ఈ ప్రాబ్లం చూడండి. లాగర్థమ్ ఆఫ్ 25 విత్ బేస్ 125 ఈజ్ ఈక్వల్ టు, సో దీని ఎలా రాసుకోవచ్చు, లాగర్థమ్ ఆఫ్ 5² 5³ ఇదేమవుతుందమ్మా 2/3 log 5 విత్ బేస్ 5. సో 2/3 log 5 విత్ బేస్ 5 1 కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది 2/3 అవుతుంది. సో ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 log cos theta ప్లస్ లాగర్థమ్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ theta. 1 ప్లస్ tan స్క్వేర్ theta అంటే సీకండ్ స్క్వేర్ theta రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి లాగ్ కాస్ స్క్వేర్ theta రాయండి ప్లస్ లాగ్ సీకండ్ స్క్వేర్ theta. సో లాగ్ ఏ ప్లస్ బి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగర్థమ్ ఆఫ్ ఏబి. సో లాగ్ కాస్ స్క్వేర్ theta సీకండ్ స్క్వేర్ theta. కాస్ స్క్వేర్ theta సీకండ్ స్క్వేర్ theta 1, లాగ్ 1 విత్ బేస్ 10 అంటే 0 అయిపోతుంది. సో ఆన్సర్ ఎంతమ్మా ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఇవి మనకి నెంబర్ సిస్టమ్ లో మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ అమ్మా. సో నెంబర్ సిస్టమ్ లో ఉన్నటువంటి మోస్ట్ రిపీటెడ్ మోడల్ ప్రాబ్లమ్స్ ని ఇక్కడైతే మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ప్రాబ్లం లో మనకి ఈ వీడియోలో మనము నెంబర్ సిస్టమ్ సంబంధించిన డిఫరెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే సొల్యూషన్స్ అయితే చూడడం జరిగింది. నెక్స్ట్ లైవ్ వీడియోలో మనము ఇదే నెంబర్ సిస్టమ్ కి మన అర్థమెటిక్ కి సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ రకంగా సాల్వ్ చేయాలో మనం చూద్దాము. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఏపీ మరియు తెలంగాణలో ఎవరైనా మీకు తెలిసి టెట్ ఎగ్జామ్ కనుక రాస్తున్నట్టయితే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాము.